అసలు ఈ రోజున ఈ ఆడియో మార్కెట్లోకి వెళ్తుంది అంటే ఎన్నెన్నో సినిమాలకు అద్భుతమైనటువంటి ఆడియోలను అందించు, పెద్ద సినిమా చిన్న సినిమా అనేటువంటి తేడా లేకుండా ప్రతి సినిమాను ఎంకరేజ్ చేసినటువంటి అగ్రశ్రేణి ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్. ఐ వెల్కమ్ మాధవ్ ప్లీజ్ టు కమ్ ఆన్ టు ద డయాస్ ఫ్రమ్ ఆదిత్య మ్యూజిక్. అప్పుడే వచ్చావా? ప్లీజ్ ఇంకో చేయండి అక్కడ, అటు చేతి తీసుకోండి. ఈరోజు చాలా కాలం తర్వాత 2 అద్భుతాలు జరిగాయి. పాటలు ఎప్పుడో డిజిటల్గా చూస్తున్న రోజుల నుంచి ఈరోజు ఒక థియేటర్కి పిలిచి మీడియాని కానీ అందరినీ పాటలు చూపించిన విధానం నిజంగా అబ్బురపరిచింది. చాలా కాలం అయింది, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఆ పాటలను అలా చూసి. ఇకపోతే ఇలాగ ఒక మంచి టీంని అందరినీ పిలిచి ఒక గ్రూప్ ఫోటోలు దిగి వాళ్ళకు ఒక మెమరీస్. నిజంగా హరినాథ్ గారు నిజంగా అదృష్టవంతుడు, ఈ సినిమా దర్శకుడు. మామూలుగా అయితే గనక ఇటువంటి ఫంక్షన్ కానీ ఇదంతా జరగడం చాలా కష్టం. నిజంగా చెప్తున్నాను బ్రదర్, ఇది మామూలు కలయిక కాదు, మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకునే కలయిక. మీ దానికి తోడు మీ పాటలన్నీ చూస్తున్న మీడియా వాళ్ళందరూ కూడా ఫంటాస్టిక్ విజువల్స్ అండ్ బ్యూటిఫుల్ రైటింగ్ అని చెప్తున్నారు. గ్రేట్ గ్రేట్ చెప్తున్నాను. ఇప్పటి వరకు మనం నాటుని దాచిపెట్టుకున్నాం. స్వీట్గా అన్న పాటలు రిలీజ్ చేయాలి, మొత్తం బాక్స్ అంతా కూడా మీ చేతుల మీద రిలీజ్ చేయాలి. మీతో పాటు మన తోటి రచయితలందరూ కూడా పాల్గొంటారు. సరే, ఓకే. నా మొత్తం ఆడియో ఆఫ్ రేవు బై చంద్రబోస్ గారు. దీన్ని కూడాను ఈ కథకి సంబంధించినట్టుగా కొంచెం ఒక వింటేజ్ యాంగిల్లో చేయాల్సి వచ్చింది. ఆ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అంతవరకు మన లిరిక్ రైటర్స్ వరకు అందరూ నిజంగా అత్యద్భుతమైన మూమెంట్ ఇది. ఆస్కార్ దగ్గర నుంచి అందరూ మన అనుకొని అందరూ మీకు జైలు కొట్టామన్నా. ఈరోజు మీ ద్వారా ఈ సాంగ్ రిలీజ్లు అవుతున్నాయి, క్యాసెట్ రిలీజ్ అవుతుంది, ఆడియో రిలీజ్ అవుతుంది. నిజంగా వింటేజ్ ఫీల్ మనం చూస్తూ ఉంటాం. ఓటీటీస్ లో ఒక మలయాళం ఫిలిమ్స్ ఫోటో అయిపోయినాక మాట్లాడతాను. ఇప్పటిదాకా 2 విషయాలే అద్భుతం అనుకున్నా, 3వది కూడా అద్భుతమే. క్యాసెట్ చూసి చాలా కాలం అయింది. ఇకపోతే ఈ సినిమాలో ఇది ఇప్పటిదాకా పన్నెండేళ్ల క్రితం క్యాసెట్లు రిలీజ్ ఉండే. 12 ఏళ్ళు అయిపోయింది ఇంకా. ఓటీటీలో ఏ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తుంటాం.